హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. చుక్కకూర తోటి రెగ్యులర్గా మనము పప్పు పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఎప్పుడైనా టమాటాతో కలిపి చేసారా? ఒకసారి చేసి చూడండి. పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది రైస్లోకి. అయితే ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. అందులోనే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోండి. మీడియంలో ఉంచుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి ఇందులో ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 టమాటాలు, పెద్దవైతే 3 టమాటాలు, చిన్నవైతే మీ కర్రీని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా ఈ కర్రీలో వేసేసి మనము బాగా కలుపుతూ టమాటా అంతా కూడా మెత్తగా స్మాష్ అయ్యే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. గరిటెతోటి ఇలా మెల్లిగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నట్టయితే టమాటా ముక్కలుగా లేకుండా మెత్తగా స్మాష్ అవుతుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ఇలా చేయటం వల్ల. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద కట్టలు చుక్కకూరని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మాత్రం రైస్లోకి భలే టేస్టీగా ఉంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కర్రీ అంతా కూడా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియము అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఇది కారం అనేది తక్కువగా ఉంది, అందుకని కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను నేను. మీరు మీ రుచికి సరిపడినంత కారాన్ని, 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ కర్రీలో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా కర్రీ అనేది బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీలో ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి మనము కర్రీ ఒకవేళ మిగిలిపోయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మరుసటి రోజు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.